Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 147, verse 14. నేటి దినం మన ధ్యానం కొరకు 147వ కీర్తన 14వ వచనం నుండి తీసుకొనబడింది. He maketh peace in thy borders. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే. The last 5 Psalms in the book of Psalms start and end with the phrase praise the Lord, that is hallelujah. ఈ కీర్తన గ్రంథంలోని చివరి 5 కీర్తనలన్నీ కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతో ఆరంభించబడి యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగించబడుతున్నాయి. అనగా హల్లెలూయా అని కూడా అర్థం దానికి. Psalm 147 is one of them. 147వ కీర్తన వాటిలో ఒకటిది. Each of these psalms list out reasons as to why the Lord should be praised. ఈ ప్రతి కీర్తనలో కూడా ఎందుకు దేవుడు స్తుతించబడాలి అనే దానికి కారణాలు ఉన్నాయి. Especially Psalm 147 speaks of as to how God personally involves himself in every detail of our life. విశేషంగా 147వ కీర్తన మన జీవితంలో ప్రతి విషయంలో దేవుడు ఏ విధంగా కలుగజేసుకుంటున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. What a loving God he is. ఎంత ప్రేమగల దేవుడు ఆయన. When we see the first few verses of this psalm, ఈ కీర్తనలోని మొదటి కొన్ని వచనాలను మనం చదివితే we understand that though he is the God of the galaxies, ఆయన ఈ నక్షత్ర రాసులన్నిటినీ సృష్టించిన దేవుడైనా, he is the God of the broken hearted also. ఆయన విరిగి నలిగిన హృదయమునకు కూడా దేవుడు. The God who made the heavens is the God who is concerned about my broken heart. ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు విరిగిన హృదయం గురించి కూడా ఎంతో పట్టింపు కలిగిన దేవుడు ఆయన. Others may not be concerned, but he is. ఇతరులు పట్టించుకోకపోవచ్చేమో, కానీ ఆయన తప్పక పట్టించుకుంటాడు. Not only that, in the verse for our meditation today, అంతేకాకుండా నేటి దిన మన ఈ వచనం యొక్క ధ్యానంలో we can see that he maketh peace in our borders. మన సరిహద్దులలో సమాధానమును విస్తరింపజేయవాడు. What privileged people we are. ఎంతటి ఆధిక్యత గల ప్రజలు మనం. It is the greatness and the condescending goodness of the Lord. కాబట్టి ఇది దేవుని యొక్క ఎంతో గొప్పతనము, దేవుని యొక్క మంచితనము, దయను చూపిస్తుంది. Peace mentioned here is much more than the absence of war. కాబట్టి ఇక్కడ ఈ సమాధానం అనేది యుద్ధాలు లేకుండా ఉండే దానికన్నా ఎక్కువగానే It చెప్పబడుతుంది. describes the total well-being. అంతేకాకుండా పూర్తిగా మన క్షేమం గురించి In మాట్లాడుతుంది. some countries we know, కొన్ని దేశాల గురించి మనకు తెలుసు కదా. though there are no wars from the external enemy countries, చూడండి, వెలుపట ఉన్న శత్రువులు, ఇతర దేశాల నుండి శత్రువుల ద్వారా ఏ యుద్ధాలు లేకపోయినా yet peacelessness can be seen among the people. అయినను ప్రజల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. The thoughts of insecurity invade them. కాబట్టి వారి అభద్రత భావం గురించిన ఈ ఆలోచనలే ఎక్కువగా వారి పైన దాడి చేస్తున్నట్టు The అనిపిస్తుంది. total well-being means not only material prosperity, but also it includes the physical and spiritual health. పూర్తిగా క్షేమంగా ఉండడం అంటే వస్తురూపకమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాకుండా మానసికంగా, భౌతికంగా కూడా ఆరోగ్యకరంగా ఉండడం. Peaceful borders, strong walls, locked gates, etc. will add up to the safety and security. కాబట్టి చూడండి, మరి సమాధానంతో కూడినటువంటి ఆ ప్రాకారాలు ఇవన్నీ మనకి ఎంతో భద్రతని కల్పించేవిగా ఉంటున్నాయి. And in the Bible, బైబిల్ గ్రంథంలో we can see in Old Testament that during the reign of godly kings, పాత నిబంధనలో దైవ భక్తి గల రాజుల పరిపాలన కాలంలో God granted peace and rest to them from all their neighboring enemies. దేవుడు వారి చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నిటి నుండి, శత్రువులన్నిటి నుండి కూడా వారికి నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానం కలగజేశాడు. His name is Prince of Peace, as we read in Isaiah 9:6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివిన ప్రకారం అసలు ఆయన పేరే సమాధాన అధిపతి. How can we enjoy this peace in the New Testament times? అయితే క్రొత్త నిబంధన కాలంలో ఈ సమాధానము మనము ఏ విధంగా అనుభవించగలం? The simple answer is దీనికి సామాన్యమైనటువంటి జవాబు, by inviting the Prince of Peace, Lord Jesus Christ, into your heart. సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించడం When the ద్వారా. Prince of Peace rules your heart, సమాధాన అధిపతి నీ హృదయమును ఏలుబడి you చేస్తే can enjoy full rest and peace. కాబట్టి నువ్వు సంపూర్ణమైనటువంటి నెమ్మదిని, సమాధానం అనుభవించగలవు. The peace that God offers today is like a river, as we read in John 14:27. నేటి దినాన దేవుడు మనకు అందించే ఈ సమాధానము యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న రాయబడిన ప్రకారం ఉంటుంది. In this verse, Jesus says that, ఈ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్న మాట, peace I leave with you, my peace I give unto you, not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి,
విరవనీయకుడు, తెలుగులో శాంతి దగ్గర సమాధానం అనే మాట రాయబడింది. When you have this inner peace in your life, నీ అంతరంగ జీవితంలో ఈ సమాధానాన్ని కలిగి then ఉన్నప్పుడు it will result peace around you. అప్పుడు దాని ఫలితం నీ చుట్టూ సమాధానమే ఏర్పడుతుంది. King Solomon says in Proverbs 16:7, సొలొమోను రాజు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. when a man's ways please the Lord, he maketh even his enemies to be at peace with him. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. For example, ఉదాహరణకి we can see this happening between Abimelech, the king of Gerar, and Isaac, the son of Abraham. గెరారు రాజైన అబిమెలెకుని అబ్రహాం కుమారుడైన ఇస్సాకు మధ్యలో ఈ సంగతి జరిగినట్టు చూస్తాం. That episode we can read in Genesis chapter 26 from 26 to 31. ఆ భాగం ఆదికాండం 26వ అధ్యాయం 26 నుండి 31 వచనాల్లో మనం చదవచ్చు. Also, another important truth about what the peace that God gives to his children is that దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానం విషయంలో మరొక ప్రాముఖ్యమైన సంగతి, the world cannot understand that peace. లోకము ఈ సమాధానమును అర్థం చేసుకోలేదు. Paul writes in Philippians 4:7, పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4:7 అంటాడు, the peace of God which passeth all understanding. కాబట్టి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. This is the peace which the people of God experienced and expressed in the scriptures. ఈ సమాధానమే దేవుని ప్రజలు అనుభవించి లేఖనాల్లో దాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. Often we talk about Peter. తరచుగా మనం పేతురు గురించి In మాట్లాడుకుంటాం. Acts chapter 12, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో though Peter was imprisoned by King Herod Agrippa I, పేతురు మొదటి హేరోదు అగ్రిప్ప చేత అతను చెరసాలలో and బంధించబడినప్పటికీ all the church was praying, సంఘమంతా ప్రార్థన చేస్తా but ఉంది. Peter himself enjoyed wonderful peace. అయితే పేతురు మాత్రం తాను ఎంత అద్భుతమైనటువంటి సమాధానం అనుభవిస్తున్నాడు. He was sleeping among the soldiers. సైనికుల మధ్యలో నిద్రపోతా ఉన్నాడు. And also in Acts chapter 16, ఇంకా మన అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో చదివితే, though Paul and Silas were arrested and beaten badly in the Philippian prison, పౌలు శీలలు బంధించబడి బాగా దెబ్బలు తిని ఫిలిప్పి చెరసాలలో బంధించబడినప్పుడు కూడా, though the prison officials made their feet fast in the stocks, ఆ చెరసాల అధికారులు వాళ్ళందరూ కూడా వారి కాళ్ళకు బొండాలు వేసినట్టు మెడకు బొండాలు వేసినప్పటికీ they prayed and sang praises unto God at midnight. వారు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచా ఉన్నారు. And the prisoners were hearing those songs. మరి ఆ పాటలు ఖైదీలు వింటా ఉన్నారు. This peace which God gives is not only beyond human understanding, but also gives songs in the midnight experiences of our lives. దేవుడిచ్చే ఈ సమాధానము ఇతరులకు అది అర్థం కాకపోవడం మాత్రమే కాకుండా అర్ధరాత్రి వేళ కూడా మనకెంతో సమాధానాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. It will encourage us to sing songs in the midnight. అర్ధరాత్రి వేళలో కూడా మనల్ని పాటలు పాడేటట్లుగా అవి మనల్ని ప్రోత్సహించేవిగా ఉంటాయి. Tell me, which of us can sing songs when we are badly beaten and stalked like Paul and Silas? చెప్పండి, ఇప్పుడు మనం బాగా దెబ్బలు తిని పౌలు శీలల వలె మెడకి కాళ్ళకి బొండాలు వేసిబడిన పరిస్థితిలో పాటలు పాడతామా? These were the songs outpoured from the inner peace that God gave them. ఈ పాటలన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చిన అంతరంగ సమాధానము నుండి బయటకు వచ్చినవి. Similarly, in Acts 27, అదే రీతిగా అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో when కూడా Paul was sailing to Rome as a prisoner to stand before the Emperor Caesar, పౌలు ఆ కైసర్ చక్రవర్తి అయిన కైసర్ ఎదుట రోమాలో కైసర్ ఎదుట నిలబడడానికి సముద్ర ప్రయాణంలో వెళ్తున్నప్పుడు the ship in which he was sailing was caught in the midst of a big tempest. ఆయన ప్రయాణం చేస్తున్న ఆ ఓడ ఒక పెద్ద తుఫానులో చిక్కుకుంది. All the fellow sailors, including the captain of the ship, lost their hopes of survival. తోటి ప్రయాణికులు ఓడ నావికుడు సహా ఆశలు కోల్పోయినారు వాళ్ళు. And they even threw all the cargo into the sea. వారి సామాగ్రి అంతా కూడా సముద్రంలో పారవేసినారు. But Paul enjoyed the peace of God which passeth all understanding and encouraged all the fellow travelers. అయితే పౌలు మాత్రము సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానాన్ని అనుభవిస్తూ తన తోటి ప్రయాణికులందరినీ కూడా బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. Such examples are many. అలాంటి ఉదాహరణలు ఇంకా అనేకమైనవిగా ఉన్నాయి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, before I close, let me ask you a question. నేను ముగించే ముందు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. Are you without peace today? ఈరోజు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్నావా? To experience and enjoy the inner peace, కాబట్టి అంతరంగ సమాధానాన్ని అనుభవించడానికి make the Prince of Peace, Lord Jesus Christ, as your Lord and Savior in your life. సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితానికి రక్షకుడుగాను ప్రభువుగాను స్వీకరించు. If your peace is disturbed by your enemies or neighbors, ఒకవేళ నీకున్న ఈ సమాధానము నీ పొరుగువారి చేత శత్రువు చేత ఒకవేళ కలత పెట్టబడుంటే, the simple solution is Proverbs 16:7. సామాన్యమైనటువంటి దీనికి పరిష్కారం ఏమిటిదంటే
సామెతల గ్రంథం 16:7 See that your way and walk are pleasing in God's sight. కాబట్టి నీ ప్రవర్తన నీ విధానము దేవుని దృష్టికి అది ప్రీతికరంగా ఉన్నట్లు చూసుకోవాలి. Then he will take the responsibility of making your enemies as your friends. అప్పుడు నీ శత్రువులందరినీ స్నేహితులుగా మార్చే ఆ బాధ్యత ఇక దేవునిదే. Then you can have internal peace and also peace in your borders. అప్పుడు అంతరంగంలో నీకు సమాధానం ఉంటుంది, నీ సరిహద్దులలోనూ సమాధానం ఉంటుంది. May God help you to enjoy this peace that passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన ఈ సమాధానము నీవు అనుభవించలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా.